సో, ఇన్సూరెన్స్ రంగంలో ఒక పెద్ద మార్పు అంటే పెద్ద ఒక యాక్చువల్‌గా చెప్పాలంటే కొన్ని బ్యాంకులకు గానీ, ఇన్సూరెన్స్ కంపెనీలకు గానీ పెద్ద దెబ్బ అని చెప్పాలి. ముఖ్యంగా అన్ని రంగాలలో ఇన్వాల్వ్ అయ్యి అంటే అగ్రగామిగా నిలిచే రిలయన్స్ సంబంధించిన జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్‌లో కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే జియో ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్ వాళ్ళు పార్ట్నర్‌షిప్ విత్ అలియన్స్‌తోని 50-50 ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ హాస్ ఎంటర్డ్ ఇంటూ బైండింగ్ అగ్రీమెంట్ విత్ అలియన్స్ గ్రూప్ ఫ్రమ్ 50-50 అంటే 50-50 పార్ట్నర్‌షిప్‌తోని అంటే రిలయన్స్ అండ్ జియో ఫైనాన్షియల్ ప్లస్ అలియన్స్ అనే 2 కంపెనీలు అంటే జాయింట్ వెంచర్‌గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలియన్స్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. వాటితో కలిపి అయితే ప్రెజెంట్ జియో ఫైనాన్స్ ఇన్సూరెన్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ జాయింట్ వెంచర్ విల్ క్యాటర్స్ ఆఫ్ ఇండియా ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ ఇన్సూరెన్స్ మార్కెట్ అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టార్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత జేఎఫ్ఎస్ఎల్ అండ్ డిజిటల్ రీచ్ అండ్ లోకల్ ఎక్స్‌పర్టైజ్ విల్ అలియన్స్ ద గ్లోబల్ ఇన్సూరెన్స్ స్ట్రెంత్ అంటే ఆల్రెడీ రిలయన్స్ సంబంధించి డిజిటల్‌గా బాగా ముందడుగులో ఉంది. సో, ఖచ్చితంగా ఇన్సూరెన్స్‌కైతే ఈ ఈ డిజిటల్ అనేది తోడైతే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ రంగంలో ఒక ఒక మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తుంది. ఆపరేషన్ సబ్జెక్ట్ టు అంటే ఇంకా రెగ్యులేటరీ సంబంధించిన అప్రూవల్ రాగానే ఇన్సూరెన్స్‌లు అయితే స్టార్ట్ చేయొచ్చని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత వర్కింగ్ టువర్డ్స్ ఏ సెపరేట్ జేవీ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా అంటే జెయింట్ వెంచర్‌గా ప్రెజెంట్ అయితే రన్ చేస్తున్నారని చెప్తుంది. తర్వాత ముఖేష్ అంబానీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ యామ్ ప్రౌడ్ టు బి ఏ పార్ట్నర్ విత్ అలియన్స్, వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ రెస్పెక్టెడ్ ఇన్సూరెన్స్ గ్రూప్ అక్రాస్ ద ఇన్సూరెన్స్ వాల్యూ చైన్ యాజ్ అవర్ ఎక్స్‌క్లూజివ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ ముఖేష్ అంబానీ. సో, వాళ్ళతోని అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు గలిచిన అలియన్స్‌తోని మేము కలిసి వర్క్ చేయడం అనేది చాలా మంచి శుభపరిణామం అని చెప్పేసి మార్కెట్‌నయితే మేము ఏలుతాం అనేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రెజెంటు ఒక్కసారి వాళ్ళు జాయింట్ వెంచర్‌తోని ప్రెజెంట్ చూసుకుంటే అంటే జియో ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ 2.43% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కరెంట్ ప్రైస్ వచ్చేసి రూ. 244 ప్రెజెంట్ ఉందని చెప్పాలి. సరే తర్వాత చూసుకుంటే ఇది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తది ఇన్సూరెన్స్ కంపెనీని చూస్తే ఇంక్రీజ్ కాంపిటీషన్ ఫర్ ప్లేయర్స్ లైక్ ఎల్ఐసి, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐసీఐసీఐ, లాంబార్డ్ అండ్ అదర్స్. ముఖ్యంగా మెయిన్ ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ప్లేయర్స్ ఉన్నారనైతే ఎవరైతే ఎల్ఐసి గానీ, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ గానీ, ఐసీఐసీఐ, లాంబార్డ్ వీటికైతే గట్టి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే యాక్చువల్లీ డిజిటల్‌గా బాగా పేరుంది దీనికి జియోకైతే ఖచ్చితంగా ఇదొక ఎఫెక్ట్ అంటే ఇదొక అయితే బాగా సపోర్ట్ ఉంటుంది. డిజిటల్‌గా ఎక్కువ స్ప్రెడ్ చేసే అవకాశం ఉందనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత కస్టమర్ బెనిఫిట్స్ ముఖ్యంగా జియో ఎప్పుడైనా ఏదైనా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు తక్కువ ధరకే ఇప్పుడు క్యాంపాని ఇంట్రొడ్యూస్ చేసినా సరే తక్కువ ధరకే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు జియో ఫ్రీగా ఇచ్చారు 1 ఇయర్. సో, ఆ విధంగా జనాలకు బాగా అలవాటు చేశారు. అంటే ఆ అలవాటు చేసి సడెన్‌గా మళ్ళీ నార్మల్ ప్రైస్‌కి తీసుకురావడం జరుగుతుంది. సో, అదే విధంగా ప్రెజెంట్ అయితే లో ప్రీమియమ్స్ అండ్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ తర్వాత ఇండియన్స్ కస్టమర్‌కి ఎక్కువగా అంటే ఏది ఎక్కడ ల్యాక్ ఉందో చూసుకొని అక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత ఫాస్టర్ క్లెయిమ్ అనేది కూడా ఒక ఆప్షన్ తీసుకొస్తే త్వరగా అంటే జనాలు ఏది ఎక్కువగా బాధపడుతున్న ఆర్&డి అనేది రిలయన్స్ గానీ, జియో ఫైనాన్షియల్ గానీ ముఖ్యంగా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్&డి అయితే వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పాలి. మనం ఇంతకుముందు చెప్పినట్టు క్యాంపా డ్రింక్స్‌ని ఆల్రెడీ మార్కెట్‌లోకి దించి ప్రెజెంట్ ఎక్కడ చూసినా క్యాంపా డ్రింక్స్ ఉండేటట్టయితే వాళ్ళ ప్లానింగ్ ఆ విధంగా ఉంటుంది. సో, అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఓవరాల్‌గా పెద్ద ఇంపాక్ట్ అంటే పెద్ద అగ్రగామిగా ఉన్న కంపెనీలు హెచ్‌డిఎఫ్‌సి గానీ, ఎల్ఐసి గానీ, ఐసీఐసీఐ, లాంబార్డ్ వీటినైతే తలదన్నే విధంగా వాళ్ళ ప్లానింగ్ ఉంటదని అయితే చెప్తున్నారు. తర్వాత ప్రెజెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి అయితే కోవిడ్ తర్వాతే బాగా దాని బూమ్ వచ్చిందనేది గ్రహించడం జరిగింది. సో, హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో రిలయన్స్ లేదు అనేది ప్రెజెంట్ వాళ్ళు గ్రహించింది. అక్కడ స్కోప్ ఉంది. అక్కడ ఒక వాక్యూమ్ ఉందని ఖచ్చితంగా గ్రహించడం జరిగింది. సో, అలియన్స్ అనే ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీతోని టై అప్ అయ్యి జాయింట్ వెంచర్‌గా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత చూస్తే
ఐఓ క్రెడిట్ కానీ, అంటే ముఖ్యంగా వాళ్ళు చూసుకుంటే జియో క్రెడిట్ కానీ, జియో పేమెంట్ బ్యాంక్, తర్వాత జియో బ్రోకింగ్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత పేమెంట్ సొల్యూషన్స్ అండ్ లీజింగ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అంటే జాయింట్ వెంచర్గా జియో అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి రావడం అయితే ప్రజెంట్ చూడొచ్చు. సో అన్నిట్లో సక్సెస్ ఉన్నారు, ఇందులో కూడా వస్తున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పాజిటివ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంటే షార్ట్ టర్మ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ షేర్ ప్రైస్ అండ్ లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్ పొటెన్షియల్. అంటే ప్రజెంట్ అయితే షార్ట్ టర్మ్లో అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత పొటెన్షియల్ బాగా స్ట్రాంగ్గా ఇంకా అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత సపరేట్ జేబీ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో ఇన్ ప్రోగ్రెస్. అంటే సపరేట్గా జాయింట్ వెంచర్ కాకుండా సపరేట్గా కూడా వాళ్ళు అంటే 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 ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత జియో ఫైనాన్షియల్ Q4 రిజల్ట్స్ చూసుకుంటే మనకు 26లో 272.22 కోట్లు ఉంటాయి, అంటే 13% డిక్లైన్ అయిపోయింది. ఇది ఒక అనౌన్స్మెంట్తోనే అయితే 1118.51 కోట్లు, అంటే 106% అయితే గ్రోత్ Q4లో చూడొచ్చు. బికాజ్ ఆఫ్ ఇందులో ఇన్సూరెన్స్ సెక్టార్లోకి ఇన్వాల్వ్ అవుతుందని చెప్పడం వల్ల. తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీస్ చూసుకుంటే JFSL ఈజ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిజిస్టర్డ్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆపరేట్స్ ఏ ఫుల్ స్టాక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ త్రో కస్టమర్ ఫేసింగ్ ఎంటిటీస్ ఫోకస్డ్ ఆన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ కస్టమర్ సెంట్రిటీ అండ్ టు డ్రైవ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ఇండియా. సో ఓవరాల్గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆల్రెడీ మనం గత సంవత్సరం నుంచి చూస్తున్నాము. అన్ని రంగాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి పెట్టుబడులు ఇన్వెస్ట్లు పెట్టి మంచి గ్రోత్ ఉంది. ముఖ్యంగా అంటే జనాల కామన్ మ్యాన్ సెంటర్గా ఏమేమి పనులు చేయాలో ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచి లాభంలోకి వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. తర్వాత కీ టేక్ అవేస్ చూసుకుంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కంబైనింగ్ డిజిటల్ స్ట్రెంగ్త్ అండ్ గ్లోబల్ ఎక్స్పర్టైజ్. అంటే ఆల్రెడీ వీళ్ళకు డిజిటల్ స్ట్రెంగ్త్ అనేది గట్టిగా ఉంది. గ్లోబల్కి సంబంధించిన ఏదాన్ని ఎట్లా డీల్ చేయాలనే దాని మీద ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వీళ్ళు, రిలయన్స్ వాళ్ళు. హ్యూజ్ ఆపర్చునిటీ ఇండియా గ్రోయింగ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మంచి స్కోపు వ్యాక్యూమ్ ఉందనేది ఖచ్చితంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇందులోకి ఎంటర్ అవ్వడం అనేది కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ మార్కెట్లో అని చెప్తున్నారు. కస్టమర్ సెంట్రిక్ ప్రోడక్ట్స్ విత్ బెటర్ యాక్సెసిబిలిటీ. అంటే ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కస్టమర్కి ఏం కావాలి అంటే వాళ్ళు ఇంతకుముందు జియో అనేది 4G, అంటే 4G కానీ 5G రాకముందుకు కస్టమర్ ఎక్కువ డాటా అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి సరిపడా డాటా రావట్లేదని ఫైండ్ అవుట్ చేసి జియోని ఇంట్రడ్యూస్ చేసారు. ఒక 1 ఇయర్లోనే ఫ్రీ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ తర్వాత టోటల్ అన్ని టెలికాం సంబంధించిన మార్కెట్లో అయితే దెబ్బతీయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా చూసుకుంటే 6 మంత్స్ ముందు క్యాంపా అనేది పెద్ద ఎవరికి నోటెడ్ కాదు, కానీ 6 మంత్స్లో అంటే 1 ఇయర్ నుంచి వాళ్ళు చేసిన ఒక ఎఫెక్ట్ 6 మంత్స్లో ఒక్క దెబ్బకైతే అంటే కోకోకోలాకి సంబంధించి థమ్స్అప్ అన్ని కంపెనీలు కూడా, పెప్సీకి సంబంధించిన కంపెనీలు కూడా ఒక్కసారి దెబ్బతినడం అయితే ఇంచుమించు 6% వరకు వాళ్ళకి మార్కెట్, అంటే గత కొన్ని సంవత్సరాలుగా దిగ్గజాలుగా ఉన్న వాళ్ళు కూడా 6% మార్కెట్ పడిపోవడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా వీళ్ళు జియో అంటే రిలయన్స్ కానీ జియో కానీ వన్స్ ఒక వెంచర్లోకి దిగారంటే R&D కానీ, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ, వాళ్ళ యొక్క పొటెన్షియల్ కానీ, వాళ్ళ డిజిటల్ ఎక్స్పర్టైజ్ కానీ ఇవన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా అంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మాత్రం ఒక మంచి పాగా వేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. రెవెన్యూ గ్రోత్ స్ట్రాంగ్, పోర్టబిలిటీ అండర్ ప్రెషర్, ఇన్వెస్టర్ టు వాచ్ క్లోజ్లీ. అంటే ఇది మా స్టాక్ మార్కెట్ సైజ్ చూస్తే మంచి పొటెన్షియల్ ఉండొచ్చు, స్టాక్కి ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే జియో అండ్ అలియన్స్ అనేది ఒక జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇన్సూరెన్స్ రంగంలో, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక పెద్ద స్టెప్, మేజర్ స్టెప్ అని చెప్పాలి. సో ఓవరాల్గా అంటే అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే జియో ఫైనాన్షియల్ ఏ విధంగా అయితే విజయం సాధించుకుంటూ వస్తుందో ఖచ్చితంగా ఇందులో కూడా విజయం సాధిస్తుంది అనేసి అంబానీ చెప్పడం జరిగింది, ముఖేష్ అంబానీ చెప్పడం జరిగింది. సో ఇందులో కామన్ మ్యాన్కి పనికొచ్చే మాట ఒకటి చెప్పాలి ఏంటంటే తక్కువ ధరకే ప్రీమియంలు ఇస్తుంటారు. సో స్టార్టింగ్లో తీసుకునే వాళ్ళకైతే మంచి బెనిఫిట్స్ ఉంటాయి స్టార్టింగ్లో అయితే, తర్వాత అయితే ఖచ్చితంగా పెంచారు. స్టార్టింగ్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఇంకా అంటే వాళ్ళకు ఖచ్చితంగా అప్రూవల్ రాలేదు, అప్రూవల్ వచ్చిన తర్వాత అంటే ఇన్సూరెన్స్ స్టార్ట్ అయితే క్లెయిమింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. కాబట్టి అంటే కామన్ మ్యాన్కి కొంచెం యూస్ఫుల్ అయ్యే విషయం అని చెప్పాలి. తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో ప్రజెంట్ దిగ్గజాలని చెప్తున్న వాళ్ళైతే
అంటే ఇష్టం ఉన్నట్టుగా ఇన్సూరెన్స్‌లు పెంచడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేసినాం. సో, వన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కంపెనీకి మధ్య పోటీ పెరిగైతే డిమాండ్ అయితే తగ్గిపోతుంది. సో, కామన్ మ్యాన్‌కి కొంచెం యూజ్‌ఫుల్ అయ్యే విషయం అనేసి ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.